ఏపీ ఎన్నికలకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమరశంఖం పూరించనున్నారు. నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ప్రచార కథన రంగంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 2 వరకు ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఆయన పర్యటనలు ఉండనున్నాయి. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజనగరం బహిరంగ సభలో పాల్గొనేలా షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఇవాళ నుంచి కూడా ఏపీలో ఎన్నికల ప్రచారం ఫోకస్ అంతా కూడా పిఠాపురం పైనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పోటీ చేయబోతున్న నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మధ్యాహ్నం 12:30కు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ లో గొల్లపురంలో వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి పాదగయ క్షేత్రం, ప్రసిద్ధమైన పాదగయ క్షేత్రం చేరుకుంటారు. అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక ఆలయమైన పురహోతిక అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి అక్కడే ఆయన ప్రచార రథం ఏదైతే ఉందో వారాహికి కూడా పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దత్తపీఠం కూడా సందర్శిస్తారు. తర్వాత చూస్తే కనుక రాజకీయ పరంగా చూస్తే కనుక ఇటీవలే ఇదైతే పవన్ కళ్యాణ్ కు టికెట్ ప్రకటించిన వెంటనే తీవ్రంగా విభేదించి తర్వాత మళ్ళీ అయోధ్యతో కుదుర్చుకున్న వర్మ ఇంటికి స్వయంగా వెళ్తారు. దంతలూరులోని వర్మ నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్తారు. అక్కడి నుంచి ఆయన బస్ చేసే ప్రాంతానికి వెళ్లి సాయంత్రం 4:30కు చేబ్రోల్లో రామాలయం సెంటర్ లో తొలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. మొత్తం ఇప్పటికే చూస్తే కనుక హెలిప్యాడ్ వద్ద కావచ్చు, లేదంటే పిఠాపురంతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో అభిమానులంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలి రావాలని చెప్పి కూడా పార్టీ నాయకులు కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పిఠాపురం పోరులో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచేందుకు అనేక ప్రాంతాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరుతో వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొంతమంది స్కేటర్స్ కూడా చేరుకున్నారు. వారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వాళ్ళు స్కేటింగ్ చేస్తూ ప్రచారం కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఒకవైపు వైసీపీ పవన్ కళ్యాణ్ ఓడించేలాగా ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే బలమైన అభ్యర్థిని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని గత 6 నెలల నుంచి కూడా సంకేతాలు ఉన్న నేపథ్యంలో వంగా గీతను కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను బలమైన అభ్యర్థి కావడంతో ఆమెను పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పిఠాపురం సంబంధించి 3 డివిజన్లుగా పార్టీ పిఠాపురం మున్సిపాలిటీ, అదేవిధంగా కొత్తపల్లి, గొల్లపురం ఈ మండలాల్లో వారీగా కూడా చేసుకుని అక్కడ ఇన్ఛార్జీలు నియమించి ప్రత్యేకంగా నాయకులు కూడా నియమించి ఏదైతే ఈ ఎన్నికల వ్యూహాలను కూడా రచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఏం మాట్లాడబోతున్నారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ చూస్తే కనుక తాను భీమవరం, అదే గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఇప్పుడు పిఠాపురంకి ఎందుకు రావాల్సి వచ్చింది, అదేవిధంగా పిఠాపురంకి తాను గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారనేది కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రాజకీయంగా చూస్తే కనుక వైసీపీని చూస్తే కనుక ఏదైతే ప్రధాని మోడీ బహిరంగ సభతో కావచ్చు, అంత ముందు జరిగిన తాడేపల్లిగూడెం బహిరంగ సభలో కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ పైన సీఎం జగన్ పైన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ పై ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ముఖ్యంగా తనను ఓడించేందుకు ఇప్పటికే పిఠాపురంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే వైసీపీలోకి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కూడా తన గలాన్ని వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఏదైతే ఖచ్చితంగా తన గెలవరు, అసలు ఎన్నికల తర్వాత కూడా జనసేన పార్టీ ఉండదని చెప్పి కూడా ముద్రగడ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముద్రగడ విషయంలో ఏం మాట్లాడతారని చూడాల్సి ఉంది. మొత్తం మీద 4 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతుంది. వాళ్ళ సాయంత్రం బహిరంగ సభ అనంతరం రేపటి నుంచి పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. వివిధ ప్రాంతాల
జిల్లాలు సందర్శించి వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని, అంటే ఇక్కడ మత్స్యకారు జనాభా కూడా ఎక్కువ కాబట్టి మత్స్యకారులను కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ కలుసుకోబోతున్నారు. మొత్తం మీద ఇవాళ ఇప్పటికే చూస్తే కనుక సీఎం జగన్ మేము సిద్ధం బహిరంగ యాత్రతో రాయలసీమలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ప్రజాకాలంతో పేరుతో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఏపీలో ఎన్నికల వేడి అయితే పూర్తి స్థాయిలో తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. సందీప్. ప్రసాద్, అంటే పిఠాపురం నియోజకవర్గంలో రోజుకు సుమారు ఎన్ని సభలు ఉండే అవకాశం ఉంది? అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు ఎంతమంది నేతలు పాల్గొనే అవకాశం ఉంది? ఇవాళ తొలి బహిరంగ సభ మాత్రం సాయంత్రం చేబ్రోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. విజయ వారాహి బహిరంగ సభగా దీనికి నామకరణం చేశారు. అదేవిధంగా వారాహి వాహనంపై నుంచే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అయితే గతంలో వారాహి యాత్ర ఇక్కడ జరిపిన నేపథ్యంలో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఏదైతే వారాహి వాహనంపై ఉండేవారు. ఇప్పుడు ఇవాళ జరగబోతున్న బహిరంగ సభలో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మతో పాటు బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులందరినీ కూడా వారాహి వాహనం పైకి ఏదైతే అక్కడ వారాహి వాహనం పైకి ఉంచుతారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఇది చూస్తే కనుక ఇవాళ మాత్రం సాయంత్రం మాత్రం ఒకే బహిరంగ సభ ఉంది. ఖచ్చితంగా 4 రోజులు 4 బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటరాక్షన్స్ కార్యక్రమాలు ముఖ్యంగా వివిధ వర్గాల ప్రజలతో రేపు ఏదైతే క్రైస్తవులతోనూ, అదేవిధంగా తర్వాత మత్స్యకారులు, దళితులు, ఇలా అనేక సామాజిక వర్గాలతో కూడా పవన్ కళ్యాణ్ తో ఇంటరాక్షన్ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతారు. ముఖ్యంగా ఎందుకంటే పిఠాపురం అనేది ప్రధానమైన ఫోకస్ కావడంతో ఇప్పుడు జనసేన అయితే పూర్తి స్థాయిలో ధీమాగా వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియాలో అయితే జన సైనికులు అయితే పూర్తిగా ఏదైతే ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని చెప్పి కూడా ఇప్పుడు ధీమాగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయాన్ని గతంలో జరిగిన అనుభవాలను, అంటే గత భీమవరం అదేవిధంగా గాజువాకలో 2 చోట్ల ఓడిపోయిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే దాదాపు 90,000కు పైగా కాపు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చాలా సేఫ్ గా గెలుస్తారని చెప్పి కూడా భావించారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వ్యూహాత్మకంగా బలమైన అభ్యర్థిని వంగాగీతను పవన్ కళ్యాణ్ వైపు పోటీ చేయించడం, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా పార్టీలో చేర్చుకోవడం. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ప్రతిరోజు కూడా పిఠాపురం సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన తన పాత అనుచరులందరినీ కూడా తన వద్దకు పిలిపించుకోవడం, అదేవిధంగా తాను కూడా ముద్రగడ కూడా స్వయంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి వైసీపీకి చేయాలని చెప్పి కూడా ముద్రగడ కూడా తనదైన శైలిలో తాను ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఏదైతే ఏం మాట్లాడుతానంటే రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారనేది కూడా ఏదైతే పిఠాపురం ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే పూర్తిగా వెనుకబడి ఉంది. ఎలాంటి హామీలు ఇస్తారనేది కూడా చూడాల్సింది. మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.